ఛానల్లోకి స్వాగతం. తులా రాశి వారికి జూలై 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ తులా రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను వీరు పొందబోతున్నారో పూర్తి అంశాలను మన వీడియోలో. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఇక తులారాశి వారికి ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, వీరికి ఎలాంటి ఫలితాలను వీరు పొందబోతున్నారో పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరినీ తులారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ తులారాశి వారికి మాత్రం జూలై 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. వీరికి అయితే అదృష్టం పట్టబోతుంది. ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. వీరికి గ్రహాల మార్పు వల్ల అనైతే వీరికి చాలా అనుకూలమైన సమయం ఇది అని చెప్పుకోవచ్చు. వీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ మంచి సక్సెస్ని చూస్తారు. ఈ రాశి వారికి మాత్రం అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ముందుగా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా మాట్లాడతారు. ఈ రాశి వ్యక్తులకు కోపం అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఒకరు చెప్పిన మాటలు అస్సలు వినరు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా ధైర్యవంతులు. వీరి తప్పు లేకపోతే ఎవరి ముందు కూడా వీరు తలదించరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కోపం అధికంగా ఉండటం వల్ల వీరి దగ్గర వారినే వీరైతే దూరం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకి ఏదైనా జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం అయితే వీరు ఎంతో కష్టపడతారు. వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతుంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశి వారికి మాత్రం చాలా అందమైన మనస్తత్వం ఉంటుంది. కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. సంఘంలో కూడా వీరైతే మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఒక పొజిషన్లో ఉండాలి, ఒక స్థాయికి రావాలి, మంచి రేంజ్కి మనం ఎదగాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. రాత్రి పగలు కూడా వీరైతే చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో ఉన్నవారిని కూడా చాలా సంతోషంగా చూసుకుంటారు. వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే ముందే తీర్చేస్తూ ఉంటారు. వీరు దైవ భక్తిని కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా ఉత్సాహంగా ఉంటారు. చాలా పాజిటివ్గా వీరు ఉంటారు. ఏ పని అయినా చేసేద్దాం అన్నట్టు ఉంటారు. కానీ కాదు, లేదు అనేటటువంటి మాటలు మాత్రం వీరికి రావు. ఎంత కష్టమైన పని కూడా వీరు చాలా ఇష్టంగా చేస్తారు అని మనం
చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే ఈ టైం అయితే చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ సమయం అయితే మీకు అదృష్టంగా ఉండబోతుంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సరే మంచి సక్సెస్‌ని చూస్తారు. ఈ రాశి వ్యక్తులకు అయితే గ్రహాల మార్పు వల్ల మీరైతే ఏ పని తలపెట్టిన విజయాలను అయితే సాధిస్తారు. ఈ జూలై నెలలో మాత్రం మీకైతే అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. గ్రహాల మార్పు అయితే మీకు చాలా అనుకూలంగా ఉండే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనైతే అనేక రకాలుగా ఆదాయ మార్గాలు మీకు పెరగబోతున్నాయి. ఈ 3 రోజులు అయితే మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు. ఈ సమయంలోనైతే మీరు ఏ పని తలపెట్టినా మీరు విజయాలను సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయారో ఇక వివాహం అయితే కుదిరే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వివాహం కుదరడమే కాకుండా వివాహం జరుగుతుంది. వీరికైతే ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తులా రాశి వ్యక్తులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద సమస్య కూడా తీరబోతుంది. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఇది శుభ సమయం. ఈ సమయంలోనైతే సంతానానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. సంఘంలోనైతే మీకు మంచి గుర్తింపు రాబోతుంది. ఈ సమయంలో ఇక రాజకీయ నాయకులకు మనం చూసుకున్నట్లు అయితే ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. వీరికి అయితే ఈ సమయంలోనైతే ఎవరైతే మీ యొక్క పెద్ద కళ నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. ఎప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న మీ యొక్క కళ నెరవేరుతుంది. ఎప్పటినుంచో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అన్న వీరి యొక్క కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ సమయంలోనైతే ఈ తులా రాశి వారికి పూర్వీకుల యొక్క ఆస్తులు కూడా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనైతే ఈ రాశి వ్యక్తులు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇది ఈ సమయం వారికి శుభ సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు కూడా వస్తాయి. కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి జరగబోతుంది. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు. అయితే మీ ప్రయత్నాలు అన్నీ ఈ సమయంలో ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు రాబోతున్నాయి. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే ఈ సమయంలోనైతే అధిక లాభాలను పొందుతారు. మీరు ఊహించని ధనం మీకు రాబోతుంది. ఇక నుండి మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ సమయంలోనైతే మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక మీకైతే అన్ని శుభ సమయాలే రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉండబోతుంది. మీకైతే గ్రహాల మార్పు వల్ల మీకు చాలా అనుకూలమైన పరిస్థితి ఇది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా కొత్త వ్యాపారం మీరు ప్రారంభించినట్లు అయితే ఎన్నడూ చూడని లాభాలను అయితే చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల నుండి మీకు సహాయం అందబోతుంది. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలన్న వారి యొక్క కళ నెరవేరుతుంది. ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీకైతే ఇది శుభ సమయం. మీ తలరాత మారబోతుంది. పట్టిందల్లా బంగారమే.